రెడీకి ఒకసారి రంజిత్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందాం. దీంతో పాటు మోహన్ బాబు కూడా అనారోగ్యం అంటూ ఆసుపత్రిలో చేరారు. సో పీఆర్ టీం ఎలాంటి అప్డేట్స్ ఇస్తోంది, ఇవి మాట్లాడడానికి నూర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు నూర్. ప్రస్తుతం రంజిత్ పరిస్థితి ఎలా ఉంది, అతనితో మాట్లాడారా, ఏం చెప్తున్నాడు రంజిత్? కొద్దిసేపు క్రితమే డాక్టర్లు రంజిత్కి మరోసారి వైద్య పరీక్షలు చేశారు. చాలా సెన్సిటివ్ ప్లేస్లో చాలా బలమైన గాయం కావడం వల్ల చాలా ఎక్కువగా తలనొప్పిగా ఉంది. అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. డాక్టర్లు మరోసారి స్కాన్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరొకసేపట్లో ఏకంగా హెల్త్ బులెటిన్ జారీ చేసి రంజిత్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎక్కడ ఎన్ని గంటలు ఇంకా అబ్జర్వేషన్ కొనసాగాలనేది కూడా డాక్టర్లు చెప్పే అవకాశం ఉన్న పరిస్థితి. మరోవైపు ఏకంగా రంజిత్ పైన దాడి చేసిన తర్వాత ఏకంగా మోహన్ బాబు తను తప్పు చేశాడనేసి భావించి ఏకంగా అనారోగ్య సమస్యలు చూపిస్తూ నైట్లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. కానీ అనారోగ్య సమస్యల వల్ల నేను పోలీసు విచారించి తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాధారణంగా ఇలాంటి దాడులు చేసినప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, హెల్త్ ఇష్యూస్ని చూపించి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి కాసేపట్లో కూడా కంటైనర్ హాస్పిటల్ వైద్యులు కూడా హెల్త్ బులెటిన్ జారీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ సాధారణంగా 10:30 గంటలకి అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా మోహన్ బాబు రాచకొండ కమిషనర్ ముందు హాజరు కావాల్సి ఉంది. ఆ విచారణ ఎదుర్కోవాల్సి ఉన్నది కాబట్టి అనేక ప్రయత్నాలు అయితే మోహన్ బాబు చేస్తున్నారు. మోహన్ బాబుకి నటించడం కొత్త ఏం కాదు. సినిమాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు రియల్ లైఫ్లో కూడా ఇప్పుడు నటించబోతున్నారు. 10:30 గంటలకి మోహన్ బాబు ఆల్మోస్ట్ తప్పించుకుంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక ప్రయత్నాలు చేశారు. రాత్రి నుంచి గత 3 రోజులు మనం చూసుకుంటే ఎక్కడ ఎలాంటి అనారోగ్య సమస్యలు మోహన్ బాబు కనిపించలేదు. కానీ రంజిత్ పైన దాడి చేసిన తర్వాత అతని పైన బలమైన సెక్షన్ రైట్. థ్యాంక్ యూ నూర్. మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. ఒక్కసారి మీకు విజువల్స్ చూపిస్తున్నాం. ఒకవైపు మోహన్ బాబు ట్రీట్మెంట్ దృశ్యాలు కనిపిస్తున్నాయి, ఇంకోవైపు రంజిత్కి జరుగుతున్న ట్రీట్మెంట్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ కొట్టింది మోహన్ బాబు, గాయపడింది రంజిత్. సో రంజిత్కి జరుగుతున్న ట్రీట్మెంట్ దృశ్యాలు మీకు చూపిస్తున్నాం. కొట్టిన తర్వాత మళ్ళీ ఆయనకి హెల్త్ బాగాలేదంటూ హాస్పిటల్లో జాయిన్ అయిన దృశ్యాలు కూడా మీకు చూపిస్తున్నాం. 10:30 రాచకొండ పోలీసుల ముందు హాజరు కావాలి. మొత్తం 3కి నోటీసులు ఇచ్చారు, విష్ణుకి, మనోజ్కి, అదేవిధంగా మోహన్ బాబుకి. అయితే ఇప్పుడు పీఆర్ టీం వారు హెల్త్ కండిషన్ బాగాలేదని చెప్తూ సో మోహన్ బాబు రాకపోవచ్చు అన్న ఇన్ఫర్మేషన్ అంతోంది. కానీ ఎలా అయినా కూడా పోలీసుల ముందు హాజరు కావాల్సిందే అన్న ఒక వ్యాఖ్య కూడా ఉంది. కాబట్టి ప్రస్తుతం పోలీసుల వైపు నుంచి ఆ స్టేట్మెంట్ కూడా ఉంది. కాబట్టి వస్తారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకవేళ వస్తారా అనేది మనం చూడాల్సిందే.